క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఎందుకంటే ఏండ్ల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22-23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్ళి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్కి పోతురు. మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తే పిల్లగాడు ఉద్యోగం సంగతి తెలుస్తలేడంటే అత్తగారు వాళ్ళకి ఎంత. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు. నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా, కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి, పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడెక్కడ ఉద్యోగం పోయేటట్టు ఉండదు, ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయో లేకపోతే ఊర్లలో కూలీ నాలి పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి, వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా? అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులను, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్ ఇన్ డేస్లో 2000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2000 పైచీలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్లో చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ అడ్డుకోవాలనే ప్రయత్నమే. మేం చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చెయ్యనీయకూడదు, మేము రోడ్లు వేయలేదు ఈయన రోడ్లు వేయకూడదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఈయనను ఉద్యోగాలు ఇవ్వనీయకూడదు, మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయనను చేయనీయకూడదు, మేము పరిశ్రమలు తేలేదు ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళల్లో కట్టడం పెట్టాలి. ప్రతిదీ ఆనాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్గా ఈ రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో, నిరుద్యోగ యువకుల కోణంలో, విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం, ఈరోజు విద్యార్థులకు మీరు అందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు. చిన్న చిన్న సబ్బు కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ని అడగలేరు. 200% 20 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్లు ఇచ్చిన. ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని 7 ఉన్నాయి. అవి 2000 మంది విద్యార్థులు ఉంటే 10 బాత్రూములు కూడా లేవు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 500, 200 మంది పిల్లలు క్యూ కట్టే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మన సింగిల్ జీవో 58 నియోజకవర్గాలలో అనుమతించిన 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. గ్రీన్ ఛానల్లో కలెక్టర్ల ఖాతాలు ఆల్రెడీ నగదు కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన. రేపు పొద్దుగాలే బిల్లులు వచ్చినాయి రాలేదని కాంట్రాక్టర్లు పని ఆపితే పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు విద్యను అందించడానికి. అదేవిధంగా స్కిల్స్కి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. 1,10,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు వస్తలేవు. 1,00,000 మంది ఖాళీగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు వచ్చి కలుపుతారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని. మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది, సార్ బిల్ గేట్స్ వచ్చింది కానీ నువ్వు చెప్తే ఉద్యోగం ఇవ్వడమ్మా పిల్లగానికి ఇవ్వండి అని.
ఎట్లొస్తుంది అంటే సార్ మరి ఇంజనీరింగ్ చదువుకుని నాకేం తెలుసు సార్. అందుకే తీసుకుంటున్న సర్టిఫికెట్కి మనకున్న నైపుణ్యానికి పొంతన లేదు. డిమాండ్ అండ్ సప్లైలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, ఒక అద్భుతమైన మోడల్ని, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. మన పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఉద్యోగమే కాదు, స్వయం ఉపాధి కూడా వాళ్ళు కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు అవకాశాలు కల్పించాను. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఇవన్నీ మీరు చేసిన ఉంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు మీరు నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా నాకు అవకాశమే రాకపోవు కదా. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకి ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. Cancer Healer Center, a new beginning.